సింహాద్రి తప్పు చేశాడని చెప్పి మా మేస్త్రి అయితే నానా మాటలు అంటూ ఉంటాడు. దాంతో కుట్టి అయితే మా నాయన ఎటువంటి తప్పు చేయడు, పదండి నేను మీ ఇంటికి వచ్చి ఆ లెక్కలేవో తేలుస్తానని చెప్పి కుట్టి అయితే సింహాద్రిని తీసుకొని ఆ మేస్త్రి ఇంటికి వెళ్తుంది. ఇక ఆ మేస్త్రి అయితే ఆ బుక్ ఇచ్చి, చూడమ్మా ఇదిగో అన్ని తప్పుడు లెక్కలే, 8 లక్షలు నాకు లాస్ అయిందని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఆ సింహాద్రి అయితే ఇదిగోండి ఇది మీరు అనేది వేసాను కదా అదే ఇది అని చెప్పి కుట్టికి ఆ లెక్కలన్నీ కూడా సింహాద్రి చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ లెక్కలన్నీ చూసి కుట్టి అతని వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అతను కూడా, చూడు నేను అన్ని తప్పు అన్నావు కదా, మీ తండ్రి ఏ తప్పు చేయలేదు అన్నావు కదా, చూడు ఎలాంటి తప్పుడు చేశాడో, అవన్నీ కూడా తప్పుడు లెక్కలే, 8 లక్షలు ఇప్పుడు నాకు లాస్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే ఇలా అంటూ ఉంటుంది, తప్పు చేసింది మా నాయన కాదు మీరే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. లేచి నిలబడి గట్టిగా కేకలు వేస్తుంది. అది విని ఆయన అయితే, ఏం తప్పులు చేశానమ్మా, ఈ లెక్కలన్నీ రాసినవి మీ నాన్నే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు, పోయినసారి జూలై నెలలో ఉన్నవి ఇప్పుడు ఉన్నవి రేట్లను మీరు కంపేర్ చేసి చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ మేస్త్రి వాళ్ళ కొడుకు అయితే మీద నుండి దిగి అలా వాళ్ళ కుట్టి అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరి మాటలు వింటూ ఉంటాడు. ఇక మేస్త్రికి బుక్ చూపించి కుట్టి ఇలా అంటూ ఉంటుంది, చూడండి అప్పుడు సిమెంట్ ధర చాలా తక్కువ, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ. అలాగే కంకరు ఇవన్నీ కూడా అప్పుడు రేట్ల కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ. మీరు తెప్పించిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా కాబట్టి అప్పుడు మీద ఇప్పుడు చాలా ఎక్కువ రేటు అయ్యింది. కాబట్టే కదా ఈ లెక్కల్లో ఎంత తేడా వచ్చింది. అది మీరు తెలుసుకోకుండా మా నాన్నని అన్ని మాటలంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా ఏంటా అని చెప్పి కుట్టి అయితే అతన్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఇక కుట్టి అలా వాళ్ళ నాన్నని ఏ మాట పడకుండా వాళ్ళ నాన్నని కాపాడడం చూసి వాళ్ళ కొడుకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంత మంచి అమ్మాయి ఇంత బాగా చూసుకుంటుంది వాళ్ళ నాన్న అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.